దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, నా సాటి సహా ప్రార్థనా యోధులారా, మీకందరికీ మరోసారి అర్ధరాత్రి నూతన దినారంభంలో ప్రార్థనా మహాపోరాటం చేయడానికి సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజ సంఘ సంస్కరణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, భూమి మీద దేవుని కార్య సఫలత కొరకు ప్రార్థన చేయడానికి, నిస్వార్థముగా విజ్ఞాపన చేయడానికి, మన సొంత అవసరాలు కాదు, దేవుని సంఘ అవసరాల కొరకు విజ్ఞాపన చేయడానికి మనమందరము ఇప్పుడు ఈ ఇంటర్నెట్ మాధ్యమము ద్వారా, జూమ్ యాప్ ద్వారా మనం అందరం ఒక చోట కూడుకొని ఉన్నాం. ఇది ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన మీకందరికీ ప్రభునేసయ్య శుభనామంలో నా వందనాలు, దైవాశీస్సులు, ఆహ్వానం పలుకుతున్నా. ప్రియా దేవుని బిడలారా, మరి చూద్దాం ఎంతమంది వచ్చారో. దాదాపుగా ఇంతకుముందు చూస్తే ఒక 25 ఉన్నారు, ఇప్పుడు 40 వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా వస్తున్నారు. వారు వచ్చే లోపల మనం పాట పాడుకుందాం. ముందుగా ఆరంభ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి ప్రియులారా, దయచేసి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయనా, మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకే స్తోత్రము. నీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాము నాయనా. మరొక రోజంతా మేము ఈ లోకంలో ప్రయాణించి ఒక నూతన దినంలోకి ప్రవేశిస్తున్న శుభ గడియలో మమ్మల్ని అందరినీ బలపరిచి, ఇదిగోనైనా మీ దివ్య పాద సన్నిధిలో యాకోబులాగా నీ పాదాలు పట్టుకొని పెరుగులాడడానికి మమ్మలను ఇంత గొప్ప ధన్యతను, ఇంత గొప్ప భాగ్యమును అనుగ్రహించి ప్రార్థనా బలిపీఠము దగ్గరికి మీరు చేర్చినారయ్యా, నీకు స్తోత్రం. మా హృదయాలు ఆనందభరితమైపోయినవి, మా హృదయాలు నీ పట్ల కృతజ్ఞతతో నిండిపోయినవి మా తండ్రి. ఈ రీతిగా ప్రార్థన కొరకు అర్ధరాత్రి వేళ వచ్చు సామర్థ్యం మాకుండటానికి నేనైనా నా బిడ్డలైన ఏ పాటి వాళ్ళం తండ్రి. ఈ రీతిగా సార్వత్రిక సంఘ క్షేమం కొరకు కన్నీరుగా ఆర్చి హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి ఈ సామర్థ్యం, ఈ ఆశ, ఈ హృదయ భారం మాకుండటానికి మేము ఎంతటి వారము తండ్రి. ఇది మీరే మాలో జరిగించిన కార్యం. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మహిమంతా నీకే చెల్లునుగాక. కేవలము మేము నిమిత్త మాత్రులు. కన్న తండ్రి, మాకేదో బహుమానం కావాలని కూడా కాదు, నీ కార్యం నెరవేరితే చాలు. మేము విశ్వ చక్రవర్తి అయిపోయినంతకంటే ఎక్కువ ఆనందం మాకు. కనుక నీ కార్య సఫలత కొరకు ఈ రాత్రి మేము బలమైన విజ్ఞాపన చేసి మా ప్రార్థనకు జవాబులను మేము కళ్ళార చూడడానికి దయచేసి సహాయం చేయమని మాత్రమే నిన్ను వేడుకుంటున్నాం. ఇంకా రావలసిన బిడ్డలు ఉన్నారు, త్వరపెట్టి సకాలంలో తీసుకొని రండి. రాను రాను ఈ యొక్క మిడ్నైట్ ప్రేయర్ వార్ఫేర్లో 1000 మంది దాటిపోవాలి నాయన. ప్రార్థనా పరులు అందరూ ప్రార్థన చేయాలని మేము ఆశిస్తున్నాం. అట్లు మీరే కార్యం జరిగించి అనేక మంది ప్రజలను నీ ప్రజలను వెలిగించి మండించి తీసుకున్నాడు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మా సంగీత రూపక స్తుతి ఆరాధనను అంగీకరించి పాటల ద్వారా కూడా, పాట ఆలపించడం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తవులారా, 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 క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా,
క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా, క్రైస్తవులారా, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను. కోరి నూతనాత్మ నొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. కోరి నూతనాత్మ నొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా, ఓ క్రైస్తవులారా, సులువుగా చిక్కులను పెట్టు పాపముల త్యజించుడి, సులువుగా చిక్కులను పెట్టు పాపముల త్యజించుడి. సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి. ఇరుకు మార్గమందు నడువుడి, మన వైరి గెల్వ పోరు సల్పుడి. ఇరుకు మార్గమందు నడువుడి, మన వైరి గెల్వ పోరు సల్పుడి. క్రైస్తవులారా, క్రైస్తవులారా, ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగను, ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగను. హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా, హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా. ఒక్క ఆత్మనైనా గావరా, ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. ఒక్క ఆత్మనైనా గావరా, ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. క్రైస్తవులారా, ఓ క్రైస్తవులారా, అంత్యకాల గురుతులు కడువింతగా నెరవేరెను, అంత్యకాల గురుతులు కడువింతగా నెరవేరెను. అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను, అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను. ఇంతటి నిస్సారపు బ్రతుకు బ్రతుకేల కాలమంతయు నీకు, ఇంతటి నిస్సారపు బ్రతుకు బ్రతుకేల కాలమంతయు నీకు. క్రైస్తవులారా, 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 ఓ క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా, ఓ క్రైస్తవులారా, క్రైస్తవులారా, ఓ క్రైస్తవులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఆయనే ఈ యుగంలో మన అందరికీ ఇమ్మానుయేలై ఉన్నాడు. మనకు తోడై ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. రండి ప్రియులారా, దేవుని వాక్యం చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. క్లుప్తంగా ధ్యానించుకొని
ప్రార్థనలోనికి వెళదాం. యెషయా ప్రవచన గ్రంథము 63వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. యెషయా ప్రవచన గ్రంథము 63వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. నీ పరిపాలన ఎన్నడును ఎరుగని వారి వలెనైతిమి. నీ పరిపాలనను ఎన్నడును ఎరుగని వారి వలెనైతిమి. నీ పేరు ఎన్నడును పెట్టబడని వారి వలెనైతిమి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలు గొప్ప దేవా, రాజాధిరాజా, దేవాధిదేవా, నీకు స్తోత్రములయ్యా. మరొక్కసారి మీ దివ్య పాద సన్నిధికైతే వచ్చినాము కానీ నీవు అతి పరిశుద్ధుడవు. మేమింకా మట్టి శరీరములలో నివసించుచున్న బలహీనులము నాయనా. మా హృదయము వేదనతో నిండి ఉన్నది. మేము నీ సన్నిధికి తగిన వారము కాము. నిన్ను నాన్న అని పిలుచుటకు యోగ్యులము కాము. ప్రభువా, నీ వంక కళ్ళెత్తి చూడ్డానికి యోగ్యులం కాదు. అసలు నీవిచ్చిన గ్రంథాన్ని పట్టుకోవడానికే యోగ్యులం కాదు. అయినా పరమ తండ్రి, నీవు శిలువలో నీ కుమారుడైన యేసును పంపి మీరు నెరవేర్చిన ఆ మహా విశ్వరక్షణ యజ్ఞ ఫలముగా మేము ఇవాళ నీ పిల్లలుగా నీ సన్నిధిలో ఉన్నాము. నీ దగ్గరికి వచ్చాము తండ్రి, నీకు స్తోత్రం. ఒక్కసారి మా యందు నీ దయాదృష్టి నిలపండి. మా దోషములు, మా పాపములు, మా నేరములు, మా అయోగ్యత, మా అపరాధములు, మా బలహీనతలు, మా అజ్ఞాన కృతములు, మా హృదయ మూర్ఖతను అంతటిని క్షమించండి. మారు మనస్సు పొందుటకు మాకు సహాయము చేయండి. సంపూర్ణులం కావాలని మేము కోరుచున్నాం, కానీ దారి దొరకడం లేదు. ఎలా సంపూర్ణులం కావాలో, ఎలా పరిశుద్ధులం కాగలమో మాకు అర్థం కాకుండా ఉన్నది. మిక్కిలి దయామయుడా, మీరు ఒక అద్భుతం చేయడానికి ఇప్పుడే మా మధ్యలోనికి దిగిరండి. నీ వాక్యమును పంపించండి. గొప్ప కార్యం మీరు చేయండి స్వామి. మా మనస్సులలో, మా హృదయాలోచనల్లో, మా హృదయాలలో, మా శరీరంలో, మా ప్రాణాలలో, మా ఆత్మలలో నీ గొప్ప కార్యము జరిగించండి. నీ శిల్పకారుని పనితనమును మాలో జరిగించమని ఈ సృష్టికి ప్రధాన శిల్పకారుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము మా త్రియేక దేవా, నీ వందనాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఏమి ఇవాళ ప్రసంగం చేయాలని నాకు ఇష్టము లేదు. హృదయంలో గొప్ప భారం పెట్టుకొని నేను మీ ముందుకు వచ్చాను. ప్రసంగం ఇష్టం లేదు. దేవుని సన్నిధిలో ఏడవడం ఇష్టం నాకు. ప్రసంగం ఇష్టం లేదు. నేను ప్రసంగం చేయాలని నాకు ఇష్టం లేదు. యాకోబులాగా యేసయ్య కాళ్ళు పట్టుకొని, అయ్యా మమ్ములను నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను పోనీయనయ్యా అని అడగాలని ఇష్టం ఉంది. ఏదో సుదీర్ఘమైన ప్రసంగం చేసి అయ్యగారు అద్భుతమైన ప్రసంగం చేశాడు అని అనిపించుకోవాలని నాకు ఏ కోశాన లేదు ప్రియులారా. నేను సేవ ఆరంభించిన మొదట్లో ఒక 6 నెలలు 1 ఇయర్, సంవత్సరం లోపలనే దేవుడు ఆ భ్రమ నాలో నుండి తీసేశాడు.
ఆ బ్రహ్మదేవుడు ఎలా తీసేసాడో కూడా చెప్తున్నాను. ఒకసారి డిఎల్ మూడీ గారు అద్భుతమైన ప్రసంగం చేశారట. ఒక ఆయన గొప్ప ప్రొఫెసర్ వచ్చి, వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ మిస్టర్ మూడీ, వాట్ ఎ పవర్ఫుల్ సర్మన్, ఎంత అద్భుతమైన ప్రసంగం చేశారండి, గ్రేట్ మెసేజ్ అని అభినందించి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయాడట. డిఎల్ మూడీ గారు షాక్ తిన్నాడు, దిగ్భ్రాంతిలో ఉండిపోయి ఇంకా ఎవరితో కూడా కలవడానికి ఇష్టం లేక ఆ చర్చిలోనే ఒక ప్రక్కకి వెళ్ళిపోయి ఒక మూలకు వెళ్ళి నిలబడి గోడకు ముఖం పెట్టి వెక్కి 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 ఏడుస్తున్నాడట. హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నాడు, ఏడుస్తున్నాడు, ఒక మనిషి చచ్చిపోయినట్టు. అందరూ వచ్చి ఏమైంది, ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, ఏదైనా ఆప్తుల మరణ వార్త చెప్పి వెళ్ళాడా, లేకుంటే ఏదన్నా దూషణగా మాట్లాడి వెళ్ళిపోయాడా, అయ్యగారు దైవజనుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అని అందరూ కంగారు పడి ఆయన దగ్గరికి వచ్చి అనునయించి ఓదార్చడానికి ప్రయత్నించి, అయ్యా ఏమైందో మాకు కూడా చెప్పండి, మేము చేయగలిగింది ఏమైనా ఉందా, మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అంటే, అతి కష్టం మీద ఏడుపును ఆపుకొని తమాయించుకొని డిఎల్ మూడీ గారు, ఆ మహాభక్తుడు చెప్పాడట తన ఏడుపుకు కారణం, నేను పరిశుద్ధాత్మ వశుణ్ణై ప్రసంగించానేమో అనుకున్నానండి, పరిశుద్ధాత్మ వశుణ్ణై ప్రసంగించానేమో అనుకున్నాను. ఆయన వచ్చి ఎంత అద్భుతమైన ప్రసంగం అనగలిగాడు, కానీ ఎంత అద్భుతమైన రక్షకుణ్ణి తెలుసుకున్నాను అని అనలేకపోయాడు. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ అన్నాడు తప్ప వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు అని ఆయన తన్మయుడు పరవశుడు కాలేకపోయినాడు. నేను గొప్ప ప్రసంగికుణ్ణి అనిపించుకున్నాను, కానీ యేసయ్య గొప్ప రక్షకుడు అని వాళ్లకు నేను ఆ అనుభూతి ఇవ్వలేకపోయాను. నేను ఓడిపోయాను, నా ప్రసంగ పరిచర్యలో నన్నే చూపించుకున్నాను, నా యేసయ్యను చూపలేకపోయాను, నేను ఓడిపోయానండి. ఐఎమ్ ఏ ఫెయిలియర్ ఇన్ ప్రీచింగ్ మినిస్ట్రీ అని ఆయన ఏడ్చాడట. ఇది నేను మొట్టమొదట 1 ఇయర్లోనే దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను కూడా ఏడ్చాను. అప్పటి నుంచి నేను మంచి ప్రసంగం చేయాలి, గొప్ప ప్రసంగికుడిని అనిపించుకోవాలని ఆశే చచ్చిపోయింది. దేవుని నోటి బూరగా పని చేయాలి, ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నాకు పర్వాలేదు, ప్రజలందరూ మెచ్చుకొని అద్భుతమైన ప్రసంగం అని అన్నా సంతోషమే, ఎవ్వరూ మెచ్చుకోకపోయినా సంతోషమే. దేవుడు నా ద్వారా చెప్పించాలనుకున్న ఆ తలంపేదో నేను చెప్పాను అనే తృప్తి నాకు చాలు. పైకెళ్ళిన తర్వాత కూడా నాకు పెద్ద కిరీటాలు సింహాసనాలు కావాలని నేను ఆశించటం లేదు. యేసయ్య నన్ను దయగా చల్లగా ఒకసారి చూసి చల్లని చిరునవ్వు నవ్వి, షహబాష్, బాగా చేసావురా అంటే చాలు. ఇక ఆయన ఇచ్చే కిరీటాలు బహుమానాలు అన్నిటికంటే ఇదే ఎక్కువ. ఆ గురితో నేను గత 45 సంవత్సరాలుగా, అంటే మొదటి సంవత్సరం తీసేశాను, 45 ఏళ్ళుగా నేను సేవ చేస్తున్నాను, ప్రసంగ పరిచర్య చేస్తున్నాను. ఇవాళ రాత్రి కూడా ఏదో గొప్ప ప్రసంగం చేశాను అనిపించుకోవాలని నాకు లేదు ప్రియులారా, అసలు నాకు ఇష్టమే లేదు. కానీ ఒక విషయం అయితే మీ ముందుంచి, ఒక ప్రార్థన విన్నపము మీ నోట ఉంచి
నేను మీతో పాటు ప్రార్థనలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటా తలంపు అంటే, ఇక్కడ మనం మూలవాక్యాన్ని చూస్తే ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, రోధిస్తున్నాడు, తన హృదయ భారమును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాడు. దేవా, మేమెందుకు ఇలాగైపోయాం? మా పరిస్థితి ఎందుకు ఇలాగ దివాళా తీసింది? మా ఆధ్యాత్మిక జీవితం ఇంత దరిద్రంగా మారిపోయింది ఎందుకయ్యా అని రోధిస్తూ ప్రార్థిస్తున్నాడు యెషయా ప్రవక్త. ఏమంటున్నాడో చూడండి. 17వ వచనం, 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 17. యెహోవా, నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి అంటున్నాడు. నీ భయాన్ని విడిచిపెట్టునట్లు, నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠిన పరిచితివి? నీ దాసుల నిమిత్తం, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము అని దేవుణ్ణి పిలుస్తున్నాడు. మమ్మల్ని ఎందుకు వదిలేశావు నాయనా? ఎందుకు మమ్మల్ని ఇలాగా దారి తప్పనిచ్చావు? ఎందుకు? మేము దారి తొలగిపోయాం, నీ మార్గములను తప్పి ఈ లోకంలో అడవిలో తిరిగినట్టుగా తిరుగుతున్నాం. మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి అంటున్నాడు. నీ మార్గాల్లో నడవకుండా మేము ఉండటానికి, ఎటో వేరే వేరే దారులలో నడవడానికి నీవు కూడా కారణమే నాయన. ఎందుకో మా మీద కోపగించుకున్నావు. కోపగించుకొని మమ్మల్ని పొండిరా, మీరు నా మార్గాల్లో నడవద్దు, వెళ్ళండి, లోక సంబంధంగా నడవండి అని కోపగించుకున్నావు. అందుకే మమ్మల్ని ఇలాగా తొలగిపోనిచ్చావు. ఎందుకో కోపగించుకున్నావు? అంత కోపం వచ్చిందయ్యా నీకు. కోపం వచ్చేసరికి మేము నీ దారిని వదిలేసి మా సొంత మార్గాల్లో నడవడానికి వెళ్ళిపోయాం. ఎటెటో తిరిగి మా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నామయ్యా. కొద్దిపాటిది మా జీవితం, ఆ కొద్ది జీవితాన్ని కూడా మేము వ్యర్థం చేసుకున్నాం. లోక సంబంధమైన బ్రతుకులు బ్రతికేశాము. దైవిక మార్గంలో మేము బ్రతకలేదు. మమ్మల్ని ఇలా ఎందుకు చేశావు అని అడుగుతున్నాడు. మా హృదయాలను నీవెందుకు కఠినపరచితివి అని అడుగుతున్నాడు. మా హృదయాలను నీవెందుకు కఠినపరిచావు? 64వ అధ్యాయం 5వ వచనం చూడండి, చివరి భాగంలో 64:5 చూడండి ప్రియులారా. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. చూసారా? నీవు కోపపడ్డావు, మేము పాపులమైనాం. నీ దారి నుండి తొలగిపోయి మేము పిచ్చి పిచ్చిగా, వ్యర్థంగా, లోక సంబంధంగా, అవమానకరంగా నడవడానికి కారణం నీ కోపమే. నీ దయ మా మీద ఉంటే దావీదు రాజు చేసిన ప్రార్థన మా సాక్ష్యం అయిపోదా? దేవా, నీ కృప మా మీద ఉంటే దావీదు చెప్పిన మాట మా సాక్ష్యంగా మేము చెప్పుకోమా? నీ నామమును బట్టి నీతి మార్గములలో నీవు నన్ను నడిపించేదవు.
నీతి మార్గాల్లో నేను నడవడం కాదు, ఆయనే నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. నీ దయ మా మీద ఉంటే మేము అదే సాక్ష్యం చెప్పుకుంటాంగా. ఇప్పుడు వేరే సాక్ష్యం వచ్చేసింది, వేరే సాక్ష్యం వచ్చింది. నీ మార్గములను మేము తప్పి తిరిగాము. అంత కోపం నీకు ఎందుకు వచ్చిందయ్యా మా మీద? నువ్వు కోపపడినందుకు, నువ్వు మా చెయ్యి వదిలేసినందుకు దారి తొలగిపోయాం. నువ్వు మా చెయ్యి పట్టుకున్నంతసేపు మేము మంచిగానే నీ దారిలో నడిచాం. ఎందుకో నువ్వు మా మీద కోపపడి అసహించుకున్నావు, మా చెయ్యి వదిలేసావు. మేము అసలే తింగరోళ్ళం ప్రభువా, అసలే మూర్ఖులం. దేవుడు మా చెయ్యి వదిలేశాడు. ఆహా, స్వేచ్ఛ దొరికిందని మేము నీ దారి నుండి తొలగిపోయాం. నువ్వు కోపపడ్డావు, మేము పాపులమైతే. మా హృదయాలు ఈ సంగతిని గ్రహించడానికి కూడా చాలా టైం పట్టింది. మొదట మాకు అర్థం కాలేదు, స్వేచ్ఛ దొరికిందని సంబరపడ్డాం తప్ప భ్రష్టు పట్టిపోతున్నామని మాకు అర్థం కాలేదు. మా హృదయములను నీవెందుకు కఠినపరిచావు తండ్రి అని ప్రవక్త రోదన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా దేవుడు కోపగించుకున్నందుకు, చెయ్యి వదిలేసినందుకు, దేవుని ప్రజలు దేవుని మార్గాల్లో కాకుండా తమ సొంత మార్గాల్లో నడుస్తూ ఉన్నందుకు కలిగిన ఫలితం ఏమిటంటే ఆఖరి వచనంలో చెబుతున్నాడు, నీ పరిపాలనను ఎన్నడూ ఎరుగని వారు ఎలా ఉంటారో అలాగ మేము తయారయ్యాం. నీ పేరు పెట్టబడని ప్రజలు ఎలాగుంటారో అలాగ మేము తయారయ్యాం. నా నామము పెట్టబడిన నా ప్రజలు అన్నాడు దేవుడు 2వ దినవృత్తాంతములు 7:14. దేవుని నామము ధరించిన వారు ఎలా ఉండాలి? మేము అలా లేవు. దేవుని నామము పెట్టబడని ప్రజలు ఎలాగుంటారో మేము అలాగైపోయాం, అన్యులలాగా మారిపోయాం. నీ పరిపాలన ఎన్నడూ ఎరుగని వాళ్ళు ఎలాగుంటారో అలాగే మేము బ్రతికేస్తున్నాం. ఇప్పుడు అలా మారిపోయింది మా జీవిత విధానం. ప్రియులారా, ఇది ఈనాటి క్రైస్తవ సమాజమును గూర్చి కూడా వాస్తవము. అందుకే నాకు హృదయ వేదన, బాధ కలుగుతుంది. ఎవరిని నేను పాయింట్అవుట్ చేయడం లేదు, పరిస్థితిని బట్టి నేను రోధిస్తున్నాను దేవుని సన్నిధిలో. మణిపూర్లో క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి, అమ్మాయిలను మానభంగాలు చేసి, నగ్నంగా ఊరేగించి చంపేసినప్పుడు ఏడ్చాను. నా కళ్ళల్లో కన్నీరు వచ్చిందో నెత్తరొచ్చిందో తెలియదు అన్నట్లుగా ఏడ్చాను. దాదాపు అంతే బాధతో ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నా. దేవుని ప్రజలకు, ఈ లోకపు ప్రజలకు ఏమి తేడా లేకుండా అయిపోయింది. పై వేషభాషలు మాత్రమే మారినాయి. క్రైస్తవ పేర్లు, క్రైస్తవ వస్త్రధారణ, కొన్ని క్రైస్తవ పదజాలం, పలకరింపులు, ప్రైజ్ ద లార్డ్ అనడం, హల్లెలూయా అనడం, కొన్ని ఆచారములు, ఆదివారం ఆరాధనకి వెళ్ళడం, ఈ పై విషయాలు మారినవి తప్ప హృదయం నిజంగా మారిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు అనేవాళ్ళు అంటే అనొచ్చు. ఏమో మరి నాకైతే కనిపించటం లేదు. నా దృష్టి లోపమేమో. ఇది నా దృష్టి లోపమై ఉంటే నాకెంతో సంతోషం. నిజంగా హృదయాలు మారిన వారు ఉన్నారు, నేనే చూడలేకపోయాను.
అని ఒకవేళ దేవుడు చెబితే, ఎవరైనా నిరూపిస్తే, ఇంకా నాకన్నా సంతోషించేవాడు ఉండడు. అమ్మయ్యా, అయితే చాలామంది మారారన్నమాట. నేనే అనవసరంగా బాధపడ్డాను. నేనొక తెలివి తక్కువని. ఇంతమంది మారిపోయారు. మారలేదనుకొని నేనే అనవసరంగా బాధపడ్డాను, అజ్ఞాని అనుకొని నేను ఎంతో ఆనందిస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు అయితే, నాకు కనపడ్డంత వరకు వెతుకుతున్నా నిజంగా మారిన వాళ్ళు ఎక్కడున్నారు అని. రక్షణ పొందిన వారు ఈ లోకపు ప్రజల లాగానే మారడం. రక్షణ పొందిన వారు యేసయ్య పరిపాలనను ఎరగని వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండడం, అలాగే బ్రతకడం, అలాగే మాట్లాడడం, అలాగే ఆలోచించడం. యేసునామమును ధరించిన వాళ్ళు కూడా యేసును ద్వేషించే వాళ్ళు ఎలాగ ఉంటారు, ఎలా మాట్లాడుతారు, ఎలా ఆలోచిస్తారు, అలాగే మాట్లాడి ఆలోచించడం. లోకంలో ఎటు చూసినా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు సేవ ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. సేవా ప్రసంగాలు మానేసి హిమాలయాల్లోకి వెళ్ళి ఆ కైలాస మహర్షిలాగా, సాధు సుందర్ సింగ్ గారు దర్శించిన కైలాస మహర్షిలాగా ప్రార్థన చేసుకుంటూ తనువు చాలించితే మంచిదేమో, లేక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఎత్తబడితే మంచిదేమో, నా చివరి దినాలు హిమాలయాల్లో ఏకాంత ప్రార్థనలో ఉంటే మంచిదేమో, ఈ ప్రసంగాల వల్ల ప్రయోజనం ఏముంది అని ఈ మధ్య నాకు చాలాసార్లు అనిపించింది. నేను ఇదే మాట చాలాసార్లు చెప్పాను కూడా, పాస్టర్స్ కాన్ఫరెన్స్లో, ఆరాధనలో, ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇది నా డీపెస్ట్ ఇన్నర్మోస్ట్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్. ఈ లోకస్తులు ఏదైనా ఒక చిన్న నష్టం ఏదైనా జరిగితే దానికి భయంకరంగా రియాక్ట్ అవుతారు. మరి క్రైస్తవులు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. ఈ లోకస్తులు ఎవరైనా గౌరవించి సముచిత స్థానము ఇవ్వకపోతే, నమస్కారం అనకపోతే చాలా హర్ట్ అయిపోతారు. మరి క్రైస్తవులు కూడా అలాగే హర్ట్ అవుతున్నారు. ఏది మార్పు చెందిన హృదయం ఎక్కడుంది? నమస్కారం వాడు పెట్టకపోతే ఏముంది, నేనే వాడికి నమస్కారం పెడతాను అని అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు? నాదొక రూపాయి నష్టమైంది, పర్వాలేదు, డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, క్యారెక్టర్ పోతే మళ్ళీ రాదు, దానిదేముంది? పౌలు అనలేదా, ఏవేవి నాకు లాభకరమై ఉండను అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను అనుకోలే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అని మోషే అనుకోలేదు. మనం ఎందుకు లోకపు డబ్బుతో ప్రాణం ముడిపెట్టుకొని కూర్చోవాలి అని ఆలోచించేవారు ఎక్కడున్నారు? అదిరిపోయే ప్రసంగాలు చేస్తారు, కానీ డబ్బుకి ప్రాణానికి ముడిపెట్టేస్తారు. ఎవడూ కూడా దేవునిని సిరిని ఇద్దరు యజమానులను సేవించలేడు అని యేసయ్య చెప్పలేదా? మరి సిరిని అంతగా ప్రేమించి ఆ సిరికి, డబ్బుకు లోకం దాసోహం అంటుంది. క్రైస్తవ విశ్వాసులు, దైవజనులు కూడా డబ్బుకు దాసోహం అంటూ ఉంటే, వీళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నట్టు మనం ఎలాగ అనుకుంటాం చెప్పండి?
ఈ రెండింటిని సేవించలేరని చెప్పాడు కదా యేసయ్య. ప్రియులారా, క్షమించలేరు. ఒక చిన్న తేడా ఏదైనా వస్తే ఏండ్ల తరబడి పగబెట్టుకుంటారు. శత్రువు మనల్ని గాయపరిచిన వాడు ఏదైనా నష్టంలో, అపాయంలో పడిపోతే పరమానంద భరితులైపోతారు. ఇదంతా సాధారణమైన మానవ లక్షణమే, కానీ క్రైస్తవ లక్షణం కాదు. ఇది క్రీస్తు లక్షణం కాదు. శత్రువు ఆకలిగొని ఉండగా, శత్రువు బాధలో, అపాయంలో ఉండగా, ప్రాణాపాయ స్థితిలో ఉండగా చూసి ఆనందించటం మామూలు. ఆదాము పిల్లలందరికీ అది మామూలే. ఆదాము పిల్లలందరూ అలాగే ఆలోచిస్తారు, అలాగే స్పందిస్తారు. కానీ క్రీస్తు బిడ్డలు అలాగుంటే మరి ఇంకా సిలువ మనలో చేసిన అద్భుతం ఏముంది? ఒక నీతి శతకకారుడు చెబుతాడు, చంపదగిన ఎట్టి శత్రువు మన చేత చిక్కనేని వాణ్ణి చంపరాదు, తగిన మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ విలువది అని. చంపదగిన ఎట్టి శత్రువు మన చేత చిక్కనేని వాణ్ణి చంపరాదు, తగిన మేలు చేసి పో అనడమే మంచిది, పొమ్మనడమే చాలు. ఆయనేం దేవుని సేవకుడు కాదు, యేసు రక్తంలో కడగబడలేదు, పరిశుద్ధాత్మ పూర్ణుడు కాదు, పరిశుద్ధాత్మ వశుడు కాదు. వేమన గారు అంత గొప్ప నీతి చెప్పారు. ఏరి అలాంటి విశ్వాసులు ఎక్కడున్నారు? దేవుని బిడ్డలారా, చాలా హృదయం గాయపడింది నాకు. ఇన్ని ప్రసంగాలు చేసి ఎవడూ చెప్పని మర్మాలన్నీ మనం చెప్పి 6000 సంవత్సరాలుగా మానవ జాతి అన్వేషిస్తున్నటువంటి విషయాలు, అడుగుతున్న ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పి దేవుని సంకల్పపు సంపూర్ణత అని 7 పండగలు, సృష్టిలో 7 దినాలు, ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలు, ఇశ్రాయేలీయుల 7 పండగలు, వారి అరణ్య యాత్రలో 7 ఘట్టాలు, వీటన్నిటినీ క్రోడీకరించి ఒక టేబుల్ గీసి అద్భుతమైన విషయాలు, ఈ 7 మెట్లు 7 మెట్లు 7 మెట్లు కలిగిన 4 రక్షణ సాదృశ్యాలను నేను చూసి నేర్చుకొని అందరికీ నేర్పించి, మళ్ళా ఈ 7 విషయాలు రక్షణలోని మెట్లు మాత్రమే కాదు, క్రీస్తు వ్యక్తిత్వములో, క్రీస్తు పర్సనాలిటీ వ్యక్తిత్వంలో, ఆయన మన కొరకు చేసిన విమోచన కార్యములో 7 ఘట్టాలు, ప్రపంచ చరిత్రలో 7 ఘట్టాలు, సంఘ చరిత్రలో 7 ఘట్టాలు. ఇంత విస్తృత విజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచిపెట్టి, అన్యులలాగానే ఇంకా మనం దెబ్బలాడుకుంటాం. ఏమి మేలు జరిగిందని నాకు అర్థం కాలే. అవును, ఇన్ని నేర్చుకున్నాము, ఇంకా క్షమించే బుద్ధి రాలేదు. ఇన్ని నేర్చుకున్నాము, స్త్రీలను గౌరవించే బుద్ధి రాలేదు. ఇంత నేర్చుకున్నాము వాక్యము, ₹1 నష్టమైనా పర్వాలేదులే, దాంతోనే నా ప్రాణమేం పోదు అనే జ్ఞానం రాలేదు. ఒకటి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు యేసయ్య. ఆ జ్ఞానం రాలేదు.
ఇంకా ఎన్నని చెప్పమంటారు? రక్షణ పొందాము కానీ ఇంకా సమాధుల తోటలో మన ప్రియులు ఉన్నారని అనుకుంటాం. అక్కడ పోయి కూర్చోవడం, అక్కడ కొవ్వొత్తులు వెలిగించడం, పూలదండలు వేయడం, ఏముందక్కడ? జిగటమంటి ఇండ్లలో నివసించు వారము మనమని యోబు చెప్పాడు. జిగటమంటి ఇల్లు, ఆ ఇంట్లో కొంతకాలం బ్రతికాము, దేవుడు పిలిస్తే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ జిగటమంటి ఇల్లు మన్నైనది వెనుకట్లాగా మట్టిలోకి వెళ్ళిపోయింది. ఆ నమ్మకం లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ కాన్సెప్ట్ లేదు. మన ప్రియులు అక్కడ ఉన్నారు సమాధిలో అనే నమ్ముతున్నారు. అసలు ఆ మనుషులు పోయి మూడో ఆకాశంలో ఉన్నారని చెబుతున్నా సరే బుర్రకెక్కదు. వింటారు గుడ్లెళ్ళబెట్టి అలాగా. మూడో ఆకాశంలో ఉన్నారు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని మిగుల ఆశ ఉన్నది. ఐ వాంట్ టు బి absent ఫ్రమ్ ద బాడీ అండ్ బీ ప్రెజెంట్ విత్ ద లార్డ్ అని పౌలు చెప్పాడు. ఈ లోకంలో గైర్హాజరు మరుసటి అరక్షణమే, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ యేసయ్య ముందు హాజర్. ఇక్కడ గైర్హాజరు, అక్కడ హాజరు. ఎమర్జెన్సీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, యూపీఎస్ లాగా. కొంచెం పవర్ అట్లా ఆఫ్ అయినట్టు అయి బ్లింక్ అయి మళ్ళీ అందుకుంటుంది, అసలు పవర్ పోయినట్టు కూడా తెలియదు. అలాగ మనం ఇక్కడ కన్ను మూస్తాం, మహిమలో కన్ను తెరుస్తాం అని ఎంత చెబుతున్నా సరే, మా తాతయ్య దగ్గర పోవాలా, నా భర్త దగ్గరికి, నా భార్య దగ్గరికి, మా అన్నయ్య దగ్గరికి, అక్కడ ఏమున్నదయ్యా? ఏం లేదు అక్కడ. మీ ఓడు అక్కడున్నాడు పైన. అబ్బే అది బైబిల్లో ఉంది కానీ మన బుర్రకాయలో అది ఇంకా ఎక్కలేదు. అన్యులు కూడా సమాధిలోనే మా ప్రియులు ఉన్నారు అనుకుంటారు. మరి మనం కూడా అనుకుంటే దేవుని పరిపాలన ఎరుగని వారిలాగానే మనం ఉన్నాం కదా. ఇంకా ఎన్నని చెప్పమంటారు? పెళ్ళిళ్ళ సందర్భంలో మనం పూసుకున్న మేకప్లు, పెట్టుడు మీసాలు అన్నీ రాలిపోయి అసలు రంగు బయటపడుతుంది. కట్న కానుకల దగ్గర, పెళ్ళిళ్ళు దగ్గర ఎందుకు దెబ్బలాడుకుంటారో అర్థం కాదు. ఎందుకు దెబ్బలాడుకుంటారు? ఆ హృదయం చాలా గాయపడి ఉన్నది. ఈ విషయం, ఒక విశాల హృదయం లేదు. ఏక కుటుంబం కాబోతున్నాం కదా, అవతల వాళ్ళని నేను నొప్పించకూడదు అని ఎవరికీ ఉండడం లేదు. అవతల వాళ్ళని గాయపరిచేటట్టుగా మాట్లాడడం. ఎందుకు ఇలా జరుగుతుంది? అన్యులు కూడా అలాగే ఉంటారు. ఇంకా అన్యులు చాలాసార్లు విశ్వాసుల కంటే బెటర్గానే ప్రవర్తిస్తున్నారు. ఈ మాట కూడా యేసయ్యే చెప్పాడు కదా, ఈ యుగ సంబంధులు దేవుని రాజ్య సంబంధుల కంటే కూడా తెలివిగా ప్రవర్తిస్తున్నారన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఈ లోక సంబంధులు తేజో సంబంధుల కంటే యుక్తిగా ప్రవర్తిస్తున్నారు. అది చూడండి, రక్షకుడు అంటున్నాడు, నేను రక్షించిన వాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు. రక్షణనే లేని వారు, రక్షణే పొందని వారు కాస్త జ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. హృదయము విశాలపరచబడలేదు. పౌలు అన్నాడు,
ఓ కొరింథీయులారా, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ అది విశాలమై ఉన్నది. అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను, దాపరికం లేకుండా మాట్లాడుతున్నా అన్నాడు. రాలేదు అది ఇంకా. నన్ను ఒక 100 మంది అడుగుంటారు, క్యాన్సర్ వస్తే వచ్చేది, మీరు ఊరికి అందరి ముందు చెప్పడం ఎందుకండి? అలాంటివి చెప్పుకుంటారేంటి? చెప్పుకోకూడదు అంటే ఎందుకు చెప్పకూడదు నాకు అర్థం కాలే. జబ్బు చేస్తే ఎందుకు చెప్పొద్దు? ఎందుకు దాచుకోవాలి? అంటే మనుషుల్లో ఒక అపోహ ఉన్నదట. జబ్బు చేసిందంటే వీడు ఏదో పాపం చేసి ఉంటాడు, పాపం చేస్తేనే దేవుడు వీడిని ఈ జబ్బు పెట్టి మొత్తాడు అని ప్రజలు అనుకుంటారు కదా, అందుకు మనం చెప్పుకోవద్దు, దాచుకోవాలి అంటున్నారు వీళ్ళండి క్రైస్తవులు. మరి తిమోతికి కడుపు జబ్బు వచ్చింది, ప్రవక్త అయిన ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చింది, వాళ్ళని కూడా దేవుడు మొత్తాడా? ఆన్సర్ లేదు, జవాబు లేదు. ఏదైనా అనారోగ్యం సంభవిస్తే చెప్పుకోవడానికి లోకస్తులు ఇష్టపడరు, వాళ్ళు దాచుకుంటారు, వీళ్ళు దాచుకుంటారు. నీ పరిపాలన ఎరుగని వాళ్ళ వలె అయిపోయింది. లాజిక్ ఉండదు, బాధపడడానికి ఒక లాజిక్ ఉండదు, సంతోషించడానికి ఒక లాజిక్ ఉండదు, ద్వేషించడానికి ఒక లాజిక్ ఉండదు. ఒక క్రమము, పద్ధతి, పాడు ఏమీ లేకుండా క్రైస్తవులు కూడా అన్ప్రిడిక్టబుల్గా ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఏడుస్తారో, ఎప్పుడు నవ్వుతారో తెలియకుండా వీళ్ళు ప్రవర్తిస్తుంటే, ప్రతిదీ లాజికల్గా, తార్కికంగానే ఆలోచించి చేసే దేవుడు ఎంత బాధపడుతున్నాడు మనకు అర్థం కావట్లేదు ఇంకా. నా దేవుడు ప్రతి పనిని తర్కము ప్రకారము, హేతువు ప్రకారం, హేతుబద్ధంగా, తర్కబద్ధంగా, లాజికల్గా, న్యాయంగా చేస్తాడు. నేను కూడా అలాగే చేయాలి. ఆ మైండ్ సెట్ రాలేదు. బాప్తిసం అయితే పొందారు, కానీ లోకస్తుల్లాగానే అలుగుతారు, లోకస్తుల్లాగానే గొడవాడుకుంటారు, లోకస్తుల్లాగానే ఆలోచిస్తారు. ఏది రక్షణ, ఏది విమోచన? ఇదేనా? చెబితే వినరు, ఒక మంచి మాట వినరు, మంచి మాట వినరు. ఈ లోకంలో ఒక సామెత ఉంది, చెప్పంగా విననోడిని చెడంగా చూడమన్నా. తెలంగాణ సామెత. చెప్పంగా వినని వాడిని చెడంగా చూడమన్నా. ఈ బాట మంచిది కాదు, నీకు అవమానం, నీకు నష్టం అని చెప్తే లేదు, అంతే, నాకు నచ్చలే, నా ఇష్టం అంతే. ఈ మూర్ఖత ఇంకా పోలేదే. నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? ఏం రక్షణ పొందావు? ఎవరిని స్తుతిస్తున్నావు? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? నేను ఈ రాత్రి ప్రసంగం ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఈ పరిస్థితి క్రైస్తవ సమాజం అంతటా అలుముకొని ఉన్నది. రక్షణ అయితే పొందారు కానీ క్రీస్తు స్వభావము ఇంకా రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ ఇంకా విశాల హృదయము రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ నిర్మోగమాటంగా మాట్లాడే పద్ధతి ఇంకా నేర్చుకోలేదు. రక్షణ అయితే పొందారు కానీ అరమర లేకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఇంకా రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ ఏదేది లాభకరమో అది నాకు నష్టముగా ఎంచుకుంటాననే మనస్తత్వం ఇంకా రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు దగ్గర పడదాం అనే మనస్తత్వం రాలేదు. ఇంకా వెనుకున్నయే కావాలి.
భార్యాభర్తలు గొడవాడుకుంటారండి. ఇక ఎంతసేపటికి వెనుకున్నయే మాట్లాడుతూ ఉంటే సమాధానం సాధ్యమేనా? ఇద్దరు విశ్వాసులు గొడవాడుకుంటారు. ఇద్దరు దైవజనులే గొడవాడుకుంటారు. సమాధానపరిచి ఒక తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ వెనుకున్నవే మాట్లాడుతూ ఉంటే సమాధానం సాధ్యమేనా? భార్యాభర్తలు కూడా సమాధాన పడ్డట్టే పడతారు, మళ్ళీ వెనకటి తీస్తూ ఉంటారు. విశ్వాసులు సమాధాన పడ్డట్టే సమాధాన పడతారు, మళ్ళీ 10 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట జరిగిన మళ్ళీ ఎత్తుకుంటారు. దైవ సేవకులు కూడా సమాధాన పడ్డట్టే సమాధాన పడతారు, మళ్ళీ ముందటి నుంచి నువ్వు ఇలా చేసావు అలా చేసావు మళ్ళీ మొదలు పెడతారు. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు కలహమును వృద్ధి చేయును అని బైబిల్లో లేదా? నువ్వు కలహ ప్రియుడువా, సమాధాన ప్రియుడువా? ఏది మారు మనస్సు, ఏది క్షమాగుణం, ఏది దీర్ఘశాంతం, ఏది సహనం, ఏది ప్రేమ? సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఒక డినామినేషన్ కాదు, ఒక సంఘము కాదు, మొత్తం సమాజం అంతా. నాకు తెలియని డినామినేషన్ లేదు. నాకు అన్ని డినామినేషన్లతో నాకు సహవాసం ఉన్నది. నాకు తెలిసిన నా సన్నిహిత మిత్రులలో చాలామంది హెబ్రోన్ వారు ఉన్నారు, బ్రదరన్స్ ఉన్నారు, ది పెంటకోస్ట్ వారు ఉన్నారు, ఇండియా పెంటకోస్ట్ వారు ఉన్నారు, బాప్టిస్ట్ వారైతే బోల్డ్ మంది ఉన్నారు, రోమన్ క్యాథలిక్ వారు కూడా ఉన్నారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఉన్నారు, యెహోవా సాక్షులు కూడా ఉన్నారు, బ్రెన్హామైట్స్ ఉన్నారు, మెథడిస్ట్ వారు ఉన్నారు. అసలు మా నాన్నే మెథడిస్ట్. నాకు తెలియని డినామినేషన్ ఎవరు లేరు. ఇండిపెండెంట్ సేవకులు బోల్డ్ మంది. అందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు. అందరినీ నేను గౌరవిస్తాను, నన్ను కూడా మరి వాళ్ళు కూడా ప్రేమగానే పలకరిస్తారు. హృదయంలో ఎలాగుందో పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, కానీ నా ముందైతే నన్ను అందరూ బాగా గౌరవించి మాట్లాడతారు. అన్ని సంఘాలతో నాకు సహవాసం. అందుకే చెబుతున్నా, పేరుకు మాత్రమే క్రైస్తవులు, దీర్ఘశాంతము లేదు. ప్రేమ సమస్త దోషములను కప్పును. అలాంటి దోషములను కప్పే ప్రేమ ఎక్కడుంది? నాకు కనపడలే. తొవ్వి తొవ్వి గతమంతా వెలికి తీస్తారు. అది ప్రేమ? ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నిరీక్షించు, త్వరగా కోపపడదు, డంబముగా ప్రవర్తించదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ఎక్కడున్నారండి? స్వప్రయోజనమును విచారించని విశ్వాసులు ఎక్కడ? స్వప్రయోజనము ముఖ్యము కాదు అనుకునే సేవకులు ఎక్కడ? దైవజనులు ఎక్కడ? ఎక్కడున్నారు? ఉంటే సంతోషమే, కానీ నాకు కనబడక నేను ఆందోళన పడి హృదయంలో గాయపడ్డా. చక్కగా అందరూ క్రైస్తవులే, విశ్వాసులే, దైవజనులే, కానీ ఆదాము స్వభావమే ఇంకా నడుస్తూ ఉంది, బ్రతుకుతూ ఉంది. కానీ క్రీస్తు స్వభావము ధరించిన అపోస్తలుడైన పౌలు లాంటి వాడు ఎక్కడున్నాడు? పౌలు లాంటి వాడు ఎక్కడున్నాడు? కనిపించటం లేదు. అవును, 2000 సంవత్సరాల నుండి ఇంత వాక్యం చెప్పుకున్నాము, ఒక పౌలును తయారు చేయలేకపోయా. మనం సేవ ఆరంభించి 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి ఒక పౌలును తయారు చేయలేకపోయాం.
సేవ బాగానే జరిగిందంటారా? సేవకులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పలకరించుకుంటారు. ఏం బ్రదర్ బాగున్నారా? ఎలా ఉంది మీ సేవ? బాగా జరుగుతుందా? ఎక్సలెంట్ అండి. గాడ్ ఈజ్ డూయింగ్ మైటీ థింగ్స్. అది ఎక్కడ మైటీ థింగ్ నాకేం కనపడలే. ఒక ఆయన దయ్యాలను వెళ్ళగొడతాడు. దయ్యాలను వెళ్ళగొడతాడు. మా అమ్మాయి పెళ్ళికి ఎదిగింది, సంబంధం చూడు తమ్ముడు అని నాకు చెప్పాడు. సంబంధం చూడు, కానీ జాగ్రత్త మావోడిని చూడు అంటే ఆయన ఏదో కులం ఉంది, 2, 3 ఏదో ఉంది. ఆ కులమే నేను చూడాలన్నాడు. ఆయన నాకు చెప్తున్నాడు. మళ్ళీ డెలివరెన్స్ మినిస్ట్రీ. నేనన్నా సిగ్గు లేదు నీకు అని చెప్పాను. సిగ్గు లేదా నీకు? నీ దయ్యమే ఇంకా పోలేదు, కులం దయ్యం. నువ్వేంటి దయ్యాలు వెళ్ళగొడుతున్నావు? యేసునామంలో దయ్యమా పో అంటున్నాడు. ఆ దయ్యాలు పోయినట్టే పోతున్నాయి. ఎందుకంటే పెద్ద దయ్యం ఇక్కడే ఉంది. కులపిచ్చి పోలేదు క్రైస్తవులు. ఏది? ఎక్కడున్నారు? కులము ముఖ్యం కాదనుకునే క్రైస్తవులు ఎక్కడున్నారండి? నా స్వప్రయోజనము నాకు ముఖ్యం కాదనుకునే క్రైస్తవులు ఎక్కడున్నారు? వెనుకున్న వాటిని మర్చిపోయే క్రైస్తవులు ఎక్కడున్నారు? జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తకుండా సమాధానపడే క్రైస్తవులు ఎక్కడున్నారు? నీ పరిపాలన ఎన్నడూ ఎరుగని వారిలాగా మేమైపోయాం. రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం, అన్య భాషలు మాట్లాడుతున్నాం, ప్రవచనాలు చెప్తున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, గ్రంథాలు రాస్తున్నాం, గ్రంథాలు చదువుతున్నాం, ఎన్నెన్నో మర్మాలు నేర్చుకున్నాం, మర్మాలు ప్రకటించాం. మేమే సత్యానికి స్తంభము అనిపించుకుంటున్నాం. రేపో ఎల్లుండో యేసయ్య వస్తాడు, వస్తే ఎత్తబడదాము, పరలోకమంతా మాది, అక్కడ బహుమానాలన్నీ మావి అనుకొని సంబరపడుతున్నాం. సంతోషం కాని క్రీస్తు స్వభావం ఎక్కడుంది? నాకైతే ఇక్కడ ఎవరో కత్తి పెట్టి కసుక్కున పొడిచినట్టుగా నాకెందుకో ఈ సమయంలో అంత వేదనగా ఉంది, అంత బాధగా ఉంది. నేను ప్రసంగించట్లే, నా హృదయ వేదన నేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం పాస్టర్ గారు? అర్ధరాత్రి మీరు ఇదంతా ఇంత భయంకరమైన విషయాలు చెప్పారు అంటే ప్రార్థన చేద్దాం. అదే మీ నోట దేవుడు ఉంచదలుచుకున్న ప్రార్థన విన్నపం. క్రైస్తవ సమాజములో క్రైస్తవులందరి తలకాయలలోనికి క్రైస్తవ సిద్ధాంతం వెళ్ళింది. క్రైస్తవుల తలకాయల్లోనికి క్రైస్తవ సిద్ధాంతం వెళ్ళింది. క్రిస్టియన్ డాక్ట్రిన్ has gone into the minds of Christians and they have become mental Christians. మెంటలీ, మానసికంగా వాళ్ళు క్రైస్తవులయ్యారు. కానీ క్రీస్తు స్వభావముని ఇంకా ధరించుకోలేదు. హృదయములో మార్పు రాలేదు, మెత్తని హృదయం రాలేదు. ఐగుప్తులో అన్నలను క్షమించిన యోసేపు హృదయం ఎక్కడుంది? ఒకప్పుడు చంపి పారేద్దాం అనుకున్నంత కోపం పెట్టుకున్న ఏశావు అనేక ఏండ్లయ్యాక యాకోబు తమ్ముడు ఎదురొస్తే పరుగున పోయి మీద పడి ముద్దు పెట్టుకున్నాడే ఆ భ్రష్టుడు వ్యభిచారి ఏశావు. వాడికున్న మంచితనం అన్నా ఎక్కడుంది? సేవకులకుందా? ఏశావుకున్న, భ్రష్టుడికి వ్యభిచారికున్న సహోదర ప్రేమ పాస్టర్లకుందా? సాటి పాస్టర్ను ముద్దు పెట్టుకుంటారా? ఏనాటివో పగలు స్పర్ధలు పెట్టుకుంటారా?
క్రీస్తు స్వభావము ధరించుకొనని మనం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడితే ప్రయోజనం ఏంటి? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ సంబడి ఈజ్ అప్రిషియేటింగ్ మీ ఆర్ క్రిటిసైజింగ్ మీ. దే మే లైక్ మీ ఆర్ డిస్లైక్ మీ. దే మే లవ్ మీ ఆర్ హేట్ మీ. నన్ను ఎవరైనా ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. నేను చూసేది ఒకటే, ఇష్టపడుతున్నారు, ఇష్టపడట్లేదు, ప్రేమిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. దీని మీద నాకు దృష్టి తొలగిపోయింది. వాళ్ళు నా పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారనేది ఏముందిలేండి. నేడో రేపో ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళకు ఆయన పిలిస్తే పైకి వెళ్ళిపోయే వాళ్ళం అందరం. ఈ లోపల నన్ను ఎవరైనా ద్వేషించినా నాకు నష్టం ఏంటి? పర్వాలేదు, ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు, వాళ్ళ ఇష్టమే. కానీ క్రీస్తు స్వభావము ధరించుకోకుండా ఆదాము స్వభావంతో లోకస్తులలాగానే ప్రవర్తిస్తూ మనం పైకి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి ఏంటి? మొత్తం అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవాళ మనం ప్రార్థన చేద్దామండి. మారు మనస్సు కావాలి. పాస్టర్లకు మారు మనసు కావాలి, బోధకులకు మారు మనసు కావాలి, బిషప్పులకు మారు మనసు కావాలి, సాధారణ విశ్వాసులకు, సెక్స్టన్లకు మారు మనసు కావాలి, సువార్థికులకు మారు మనసు కావాలి, చైల్డ్ ఇవాంజలిస్టులకు మారు మనసు కావాలి. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. ఇది మామూలు విషయం కాదు, అంత తేలిగ్గా జరిగేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన అనంతమైన దైవశక్తితో గంభీరంగా, ముమ్మరంగా, కుంభవర్షంగా దిగి రావాలి. దేవుని సమాజం మీదికి పరిశుద్ధాత్మ దేవుడు కుంభవర్షంగా దిగి వస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. ఈ పరిస్థితి మారదు. ఇంకేదన్నా మంచి ప్రసంగం చేస్తే మారుతుందా? మంచి ప్రసంగం చేస్తే క్షమించే గుణం వస్తుందా? మంచి ప్రసంగం చేస్తే ప్రేమ పుడుతుందా? ఇంకా మంచి ప్రసంగం చేస్తే వెనుకున్న వాటిని మర్చిపోయే గుణం వస్తుందా? ఇంకా మంచి ప్రసంగం చేస్తే తమను తాము ఉపేక్షించుకునే గుణం వస్తుందా? నేను నష్టపోయినా పర్లేదు అనే బుద్ధి వస్తుందా? రాదు, రాదు, రాదు. ఎందుకంటే ఎక్కడా లేని ప్రసంగాలు మనం చేశాం. పోనీ అక్కడైనా బాగుందంటే అక్కడ అదే పరిస్థితి. మన దగ్గర ఉన్నటువంటి వాక్యం తప్పు అనుకోండి, ఒకవేళ రాంగ్ డాక్టర్ని అనుకోండి, మరి అక్కడ వాళ్ళు రైట్ డాక్టర్ని అనుకుంటున్నారే, అక్కడ కూడా ఇదే మనుషులు ఉన్నారు. అంతటా మనుషులే ఉన్నారు తప్ప దేవుని పిల్లలు కనిపించట్లేదు. ఒక అన్నయ్య బాప్టిస్ట్లో నుండి బయటకు వచ్చి హెబ్రోన్కు పోయి బాప్తిసం పొందాడు. హెబ్రోన్కి వెళ్ళి బాప్తిసం పొందాడు. నేను చెప్పి చాలా సంతోషం బ్రదర్, హెబ్రోన్ చాలా బెస్ట్ ఫెలోషిప్ కదా, అద్భుతం కదా, భక్తి, పరిశుద్ధత, విశ్వాసం అన్ని నేర్పిస్తారు, చాలా మంచి అద్భుత సహవాసం. హెబ్రోన్కి వెళ్ళడం, బాప్టిజం పొందడం చాలా మంచిది అని నేను చెప్పాను. ఒక సంవత్సరం అయ్యాక ఆయన బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఎందుకన్నాయా, ఎందుకు బయటకు వచ్చావని అడిగితే అంటాడు, బ్రదర్ నేను ఏదో అనుకున్నాను కానీ హెబ్రోన్లో కూడా మనుషులే ఉన్నారు అంటాడు. హెబ్రోన్లో కూడా మనుషులే ఉన్నారు. నేను అడిగాను, మరి ఏమనుకొని వెళ్ళావు? దేవదూతలు ఉన్నారు అనుకుని వెళ్ళావా ఏంటి? ఎక్కడ దేవదూతలు లేరు, అంత మనుషులే ఉన్నారు. పెంతెకోస్తులోను, బ్రదరన్లోను, హెబ్రోన్లోను, సిఎస్ఐలో, మెథడిస్ట్లో, ఇండిపెండెంట్ సహవాసాలలో, ఓఫిర్ మినిస్ట్రీస్లో మనుషులే ఉన్నారు.
దైవములని నేనంటిని అని దేవుని చేత ప్రశంసింపబడిన వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. ఇవాళ మీ మీద నా మీద లేదు ఈ భారం. ఎందుకంటే మనం చేయగలిగిన చెక్కడపు పని ఇది కాదు. మనము తీసుకురాగలిగిన మార్పు ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. నువ్వు దిగిరావయ్యా, లేకపోతే మేము చచ్చిపోతాం. నువ్వు దిగిరా తండ్రి, లేకపోతే మా ప్రాణం తీసుకో. అంతటా అందరికీ మారు మనసు వచ్చేటట్లుగా ఒక్కసారి భూప్రపంచమంతట్లో అన్ని సంఘాల మీద మారు మనసు అనుగ్రహించే శక్తితో పరిశుద్ధాత్మదేవ దిగిరండి, లేకపోతే మేము బ్రతకటం అనవసరం. మాకు క్రీస్తు స్వభావము లేక, ఏ డినామినేషన్లో ఎవరికి క్రీస్తు స్వభావాలు లేక, క్షమించే గుణము లేక, ధనాపేక్ష ఇంకా చావక, అహంభావము చావక, స్వార్థము చావక, ఇంకా మూర్ఖత అనేది చావకుండా, వేషధారణ అనేది చావకుండా, హృదయములోని కయ్యూను వంటి ద్వేషము చావకుండా, ఏ డినామినేషన్ అయితేనేమి, ఏ నిలువుటంగీలు వేస్తేనేమి, ఏ ప్రసంగాలు చేస్తే, అన్ని డినామినేషన్స్లో ఉన్న క్రైస్తవులు అంతటా అందరూ మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ పని చేయడానికి మనుషులను ప్రేరేపించి బలపరచడానికి పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆయనను దింపుకుందామండి. ఆయన దిగిందాక ప్రార్థన చేద్దాం. ఆయన దిగిందాక ప్రార్థన చేద్దాం. మొన్న కూర్చొని ఉట్టుగానే ఆలోచిస్తున్నా, సోఫాలో ఈ పరిస్థితులన్నీ ఆలోచిస్తున్నా. నా గుండె లోతుల్లో నుండి వచ్చిన మాటలు ఇవి. మనుషులు ఇలాగున్నారేంటి? ఒక లాజిక్ లేదు, ఒక న్యాయము లేదు, సమంజసమైన ఆలోచన విధానము లేదు. ఎందుకు గొడవాడుకుంటారు? ఎందుకు క్షమించలేరు? ఎందుకు ఒకరి మీద ఒకరికి అలకలు? ఎందుకు 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 ఎందుకు? అన్ని విషయాలు 46 ఏళ్ల నుండి ఇప్పటిదాకా అన్ని విషయాలు ఆలోచిస్తుంటే నాకెందుకో గుండె బరువెక్కినట్టు అనిపించింది. నిజం చెప్తున్నా. ఈ గుండె బరువెక్కడం ఇలాగే గుండెపోటు వస్తుందేమో. ఈ మధ్య చాలామంది గుండెపోటు వచ్చిపోతున్నారు. దేవా, నా పరిస్థితి అలాగా కానివ్వకు తండ్రి, అలా రానివ్వకు అలాంటి పరిస్థితి. నా గుండె బరువు తేలిక చెయ్యి. నేను ప్రతిదీ విపరీతంగా అవసరానికి మించి హార్ట్కి తీసుకుంటున్నానేమో. దయచేసి నన్ను బ్రతికించు తండ్రి అనుకున్న ఆ గుండె బరువు అలాగే ఏదో హెవీనెస్ ఇన్ ద హార్ట్. వెళ్ళి అసలు ఈసీజీ తీసుకుందాం అనుకున్నా. అంత భయం వేసింది నాకు, చచ్చిపోతానేమో అనిపించింది. ఎందుకంటే I believed in preaching in the beginning of my ministry, but I now believe more in praying after 46 years of my ministry. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నా సేవ ఆరంభంలో ప్రసంగాల మీద నాకు నమ్మకం ఉండేది. 46 ఏళ్ల సేవ తరువాత ప్రసంగాలు కాదు, కన్నీళ్ల ప్రార్థన మీదనే నేను నమ్మకం కలిగి ఉన్నాను. ప్రసంగాలు చేయలేవు పనిని, మనిషిని పరిశుద్ధపరిచే పని ప్రసంగాలు చేయలేవని నాకు అర్థమైంది. కన్నీళ్ల ప్రార్థనే చేస్తుంది. I believe in prayer more than I believe in preaching. This is the essence of my life's experience. నా అనుభవ సారం.
అందరం ప్రార్థన చేద్దాం. మొత్తం అన్ని సంఘాలలో మారు మనస్సు రావు. ఒక అద్భుతమైనటువంటి లోతైన ఓపెన్ హార్ట్ సర్జరీ సంఘ కన్యకకు జరగాలి. సంఘంలో ప్రతి విశ్వాసికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి. గుండెను కోసి అక్కడంతా క్లీనప్ చేసి మరలా కుట్లు వేసి కొత్త హృదయం అమర్చినటువంటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి, గుండె మార్పిడి లాంటి ఆధ్యాత్మిక ఆపరేషన్ దేవుడు చేయాలి. ఆయన కదా సర్జన్. ఈ మాంసపు గుండెనైతే డాక్టర్లు మారుస్తారు, కానీ ఆత్మ సంబంధమైన ఆ గుండెకి ఆయన ఎవరు చేయగలడు? ఏ డాక్టర్ చేయగలడు? సృష్టికర్తే చేయగలడు. కాబట్టి దయచేసి ప్రభువా, నువ్వు దిగిరా నాయనా, నువ్వు మార్చు, మనుషులను మార్చు, విశ్వాసులను మార్చు. నీ పరిపాలనను ఎరిగిన వాళ్ళు ఎలాగ ఉంటారో అలాగ మమ్మల్ని చేయమని అడుగుదాం. అది ఇవాళ మన నోట దేవుడు ఉంచుతున్న ప్రార్థన విన్నపం. క్రైస్తవులందరినీ ఎలా చేయాలంటే, దేవా నీ పరిపాలన కింద బ్రతికేవారు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అలాగ క్రైస్తవులందరినీ తయారు చేయమని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. రండి. కళ్ళు మూసుకోండి దయచేసి. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చాలా ఆలస్యం అయిపోయింది. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా హరదల హుంబరీ సఖాందల రియాకరా ఉషందల బరహూ ఖరీందల రహూ గరీందల బరసి ఖరీదరంబరాలి దరాకరాత. దేవానికి వందనాలయ్యా. నీ పరిపాలనను ఎరిగిన వారుగా మేము బ్రతకడానికి సహాయం చేయి. అన్ని డినామినేషన్ల క్రైస్తవులు నీ పరిపాలన కింద ఎలా బ్రతకాలో అలా బ్రతకడానికి సహాయం చేయి. అంతటా అందరికీ మారు మనసు రప్పించడానికి నీ పరిశుద్ధాత్మ కుంభవర్షాన్ని మా భూలోకమంతటి మీదికి పంపించమని ప్రార్థన చేద్దాం. ఆసక్తి పరులు హ్యాండ్ రైజ్ చేయండి. హోస్ట్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. ప్రార్థన చేయండి దయచేసి. Let us pray tonight with burden and by the guidance of the Holy Spirit. Sarakara balahu kari dara karaba sahuri karandara bahubari karandara yadara.